హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే మనకి ఏప్రిల్ 2వ తారీఖు హనుమాన్ జయంతి ప్రొఫెషన్ ఉంది కాబట్టి ఆ ప్రొఫెషన్కి ఒక 4 తారీఖులో మనందరం కూడా టెంపుల్ దగ్గర చేయాలి అంతే కదా. 4 తారీఖులో ఫస్ట్ మేజర్ గ్యాదరింగ్ వచ్చేసి మనకి మారుతి మందిర్ దగ్గర అవుతారు మొత్తం అంతా. ఆ మారుతి మందిర్ నుంచి గ్యాదర్ అయినప్పుడు అక్కడ నుంచి మన పొజిషన్ అనేది నెక్స్ట్ ఓల్డ్ బస్ స్టాండ్, అంబేద్కర్ స్టాచ్యూ, మన న్యూ బస్ స్టాండ్ నుంచి మళ్ళా రిటర్న్ తీసుకొని మళ్ళా సేమ్ మారుతి మందిర్ దగ్గరికి ఎండ్ అయిపోతుంది. ఈ రూట్ లో పొజిషన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి భక్తులు చాలా మంది వస్తుంటారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు ఏదైనా ఉంటే మీరు వెంబడే సంబంధించిన టెంపుల్ కమిటీ మెంబర్స్, నెక్స్ట్ ఈ ఆర్గనైజర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మీ యొక్క సహకారం మాకు అందించి ఎటువంటి ఎటువంటి సంఘటన జరగకుండా ఎప్పుడు కూడా మనం జరగవు, అవి ఎట్టి పరిస్థితులు కూడా జరగవు. కానీ ఏదన్నా మనకు సంబంధించిన వేరే ఎవరైనా పిల్లలు మీకు మనకు బయట నుంచి వస్తారు కదా, అందరూ మన దగ్గర వాళ్ళే కాదు, బయట మనకు సబ్ డివిజన్ మొత్తం అంతా భోజనానికి సంబంధించిన అందరూ బయట పబ్లిక్ కూడా వస్తారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది మనకు తెలియదు కాబట్టి ఏదైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్ మీరు దాన్ని సద్వానించాలని కాబట్టి దీన్ని కోరుకుంటూ పీస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. దీనికి సంబంధించి ప్రవీణ్ మహారాజ్ మాట్లాడాల్సిందే కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం చక్కగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అక్కడి నుంచి రథయాత్ర నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇది ఆనవాయితీగా ప్రశాంతయుక్తంగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది కేవలం మనము ప్రతి సంవత్సరం కూడా ఏదో సార్ మళ్ళీ మనకు పర్సనల్గా కలవరు అని చెప్పేసి మనం అందరం గెట్ టుగెదర్గానే చేసుకుంటున్నాం. కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగదు కూడా. కాకపోతే ఏంటంటే పోయినసారి కూడా ఎక్కువగా ఇంకా ఆర్భాటంగా చక్కగా చేద్దామనేటువంటి మన సంకల్పము. దీంట్లో ఇంకోటి ఏంటంటే సార్ కొద్దిగా ప్రతి సంవత్సరం మనకు అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఈ బండ్లు పెట్టడం అవన్నీ కూడా కొద్దిగా 1 డే బిఫోరే మీరు క్లియర్ చేయిస్తే బాగుంటుంది. ప్లస్ ఆ తర్వాత అక్కడక్కడ కూడా కొద్దిగా బండ్లు, ఈ వెహికల్స్ టెంపుల్ దగ్గర కొన్ని ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా మీరు కొద్దిగా సహకరిస్తే మనము ముందరకు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఈ సంవత్సరము మనము హనుమాన్ జన్మోత్సవ కార్యక్రమం 2వ తేదీ నాడు ఉదయం 6:05 మన దేవాలయంలో స్వామివారి యొక్క జన్మోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత రామనామ హోమం కూడా జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే నేను ఇక్కడ చెప్పకూడదు, ఆయన కూడా చెప్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా మధ్యాహ్నం పూట మాకు సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే భోజన సమయంలో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు అక్కడ ఉంటున్నాయి. కాబట్టి మీరందరూ కూడా సహాయకంగా అందరూ కూడా మెలిసిగా ఈ కార్యక్రమం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే సార్ మా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు, ఎప్పుడు కలగలేదు, కలగబోదు కూడా అని మీ అందరూ కూడా సభాముఖంగా మన ఏసీబీ గారికి తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మీరు కూడా ఎక్కడి నుంచి ఎవరు వస్తారో మీకు తెలుస్తారు కాబట్టి ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా ఏదైనా యంగ్స్టర్స్ పిల్లలు వస్తుంటారు ఫస్ట్గా ముఖ్యంగా కాబట్టి వాళ్ళని కొద్దిగా ఏదైనా సముదాయించినట్టు కూడా మీరు ఇది కాదు అని చెప్పేటట్టు కూడా మీరు చేసుకోవాలా. కోర్సులో వారు మాట్లాడాల్సింది కోరుచున్నాం. మాట్లాడు. 2వ తారీఖు జరిగేటువంటి వీర హనుమాన్ విజయయాత్ర చేసిన హిందూ బంధువులందరికీ కండక్ట్ చేసిన పోలీస్ అధికారులకు ధన్యవాదాలు. సార్, ఎప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మా విశ్వ హిందూ పరిషత్ బోధన అలాగనే ఈ కార్యక్రమాలకు వచ్చే వాళ్ళ ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు సార్. 100% మా కార్యకర్తలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే వ్యవహరిస్తారు. అందులో ఎటువంటి సంఘటన జరుగుతుందని మీరు ప్రిడిక్ట్ చేయడము, దాన్ని పెద్దగా ఊహించి మాకు రిస్ట్రిక్షన్స్ పెట్టడము చేయకుండా ఉండాలని నా కోరిక. ఏదైతే ప్రతి సంవత్సరం లాగా జరిగే మా వీర హనుమాన్ విజయయాత్ర అదే రూట్లో అదే విధంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని అంత సెన్సిటివ్ గా మీరు ఫీల్ అయ్యి మమ్మల్ని కూడా సెన్సిటివ్ గా ఫీల్ చేయొద్దని మేము అనుకుంటున్నాం సార్. మరి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఇది కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలు ఏసీపీ గారు, సిఐ గారు. పెద్దవాళ్ళు మహారాజ్ కానీ కోటన్న కానీ అందరూ చెప్పారు సార్. అయితే ఒక చిన్నది ఏంటంటే
ఏదైతే మా హనుమాన్ జయంతి హనుమాన్ ర్యాలీ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినా కానీ ఇంకా వేరే జలద్ బుకార్ ధర వచ్చినా కూడా వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ సిటీలో రాకుండా అవుట్స్కట్ నుంచి పంపిస్తూ ఉంటారు సార్. ఇక్కడేమో జనాలు ర్యాలీ భక్తితో ఉంటారు, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటాయి, కొంతమంది కావాలని వాళ్ళకెళ్ళి బైకులు ఆరని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి ఒకటి జరగకుండా చూసుకోండి సార్. ఎందుకంటే పొజిషన్ ప్రశాంతంగా అదే వెళ్ళిపోతూ ఉంటుంది, దాంట్లో మధ్యలో బైకులు కానీ అవి కానీ. ఇప్పుడు మహారాజ్ చెప్పినట్టు కూడా మనకు ఓల్డ్ బస్ స్టాండ్లో ఆల్రెడీ వాళ్ళకు మార్కెట్ చేసిరు. రంజాన్ సందర్భంగా కొంచెం ముంగడ పెట్టుకున్నట్టున్నారు. మళ్ళీ యథావిధిగా వాళ్ళ కమిషనర్ గారితో మాట్లాడి షాప్స్ ఏమి ఉన్నాయో బ్యాక్ సైడ్ చేసి ఆ బస్ స్టాండ్ ఏరియాని క్లీన్ చేస్తే బస్సులు ఆగడం కానీ ఎవరైనా మహిళలు కానీ అక్కడ ఉండడం కూడా ఇబ్బంది ఉంటుంది సార్. కాబట్టి మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కోరుకునే సహకారం ఏంటంటే మీరు కూడా ఎవరిని కూడా తొందరగా నెట్టడం కానీ ఏదైనా పిల్లలు కొంచెం జోస్లో ఆడుతున్నప్పుడు ఏదైనా ఉంటే చెప్తే అక్కడ ఉన్న మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి చెప్తే సరిపోతుంది సార్. మీరే నెట్టడము లేకుంటే డీజేని తొందరగా నూకడం అనేది చేయకుండా మీరు కూడా మాకు కోఆపరేషన్గా ఉంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కూడా కోఆపరేషన్గా ఉంటూ కార్యక్రమం నడుస్తుంది సార్. ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. మీరు వచ్చిన తర్వాత ఏసీపీ సార్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్ని మంచిగానే జరుగుతాయి సార్. అదే విధంగా ఈసారి కూడా మంచిగా జరుగుతుంది. హనుమంతుడి కృప వల్ల అందరూ కలిసికట్టుగా మంచిగా చేసుకుంటారు. మన పండుగ ఎట్లా చేసుకుంటాం, మా పండుగ ఎట్లా చేసుకోవాలి మేము చేసుకుంటాం. వాళ్ళ అవసరం ఏముంది, జస్ట్ వాళ్ళ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అంతే అని మా పిల్లలు అంటారు సార్. వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం నేను ఒక మంచిగా నియమాలతో ఖచ్చితంగా చేస్తాం సార్. ఎలా అయితే దేవి నవరాత్రులు, గణపతి ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు ఏదైనా కూడా మేము చాలా పవిత్రతతో చేస్తాం సార్. కాబట్టి ఈ పండుగ కూడా చాలా పవిత్రంగా చేస్తామని అనుకుంటున్నాను. మీ సహాయకాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏదైతే ఏప్రిల్ 2వ తారీఖు వీర హనుమాన్ విజయయాత్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో జరుగుతుందో మనకేంటంటే 4 గంటలకు మన రథాలు వస్తే శివరానికి అక్కడ నుంచి అనేక అలంకరణతోటి ఆ నుంచి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వస్తే వచ్చేటట్టు సాములందరూ ఖచ్చితంగా ఈ అలంకరణ దగ్గర ఉండి అందరూ దగ్గర తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆశీర్వాద టాపిక్ టౌన్ సిఏ గారికి, టౌన్ ఎస్ఐ గారికి మరియు ఈనాటి మన పీస్ కమిటీకి హాజరైన బంధువులందరికీ, మిత్రులు, బంధుమిత్రులు అందరికీ నమస్కారం. మనం మీ భక్తి శ్రద్ధలతో కూడా మేము ప్రతి పండుగను కూడా అదే తీరులో గత 2 సంవత్సరాలు చూస్తున్నాము. ప్రతి పండుగ కూడా మేము చాలా శ్రద్ధతోటి మీరు అన్నట్టు మార్కెట్ దగ్గర కూడా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఉండదు. అదేవిధంగా 1 వే ట్రాఫిక్ ఉంటుంది. 1 వే ఓ సైడ్ రథం పోతుంది, ఇంకో సైడ్ ట్రాఫిక్ పోతుంది. ఆ ట్రాఫిక్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మీరు పూర్తి సహకారంతో మేమైతే మీరు అనుకుంటున్నాం మీరు ఎప్పుడు పూర్తి సహకారంతో ఉంటాయి సెలబ్రేట్ చేసుకుంటాం, మేము ఇన్ఫార్మల్ సెలబ్రేట్ చేసుకుంటాము అంతే కదా. అదేవిధంగా లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరము ఒకరికి పట్టుకొని అదేవిధంగా కొంచెం ఆర్గనైజేషన్ మనం ఎవరైతే ఉంటారో మన మిత్రులు మీరు కూడా ముందు ట్రాఫిక్ పరంగాని అంటే ముందు కొంచెం క్లియరెన్స్ తీసుకుంటే పోతుంటే బాగుంటుంది. మేము ఉంటాము, మీరు కూడా మీ సహకారం కూడా అందించాలి. ఆర్గనైజర్స్ కూడా ఈ ప్రెషన్లో మీ వంతు సహకారం కూడా అందించాలి. అదే లేట్ అవుతుంది, రోజు రాత్రి 9, 10 అవుతుంది. ఎప్పుడు కూడా అది ఒకసారి క్లోజ్ చేస్తే కూడా ఉండదు, ఎందుకంటే మన చేతిలో ఉండదు. స్టార్ట్ చేసినామంటే నడుస్తూనే ఉంటుంది, స్లోగా నడుస్తూనే ఉంటుంది. కానీ దానికి ఆల్రెడీ మీరు డిసైడ్ అయిపోయిన ఆ రోజు కంప్లీట్గా డిసైడ్ అయిపోయిన టైం రిస్ట్రిక్షన్ కానీ మీ గ్రూప్తో పాటు మేము కూడా ఉంటాము, సేవలో పాల్గొంటాం, అవన్నీ కూడా మేము పాల్గొంటాము. అది ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ పండుగలు శ్రీరామనవమి అండ్ హనుమత్ జయంతులు 2 కూడా మనం సక్సెస్ఫుల్ చేసుకున్నాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి పెద్దలందరూ కూడా నమస్కారం.